నామకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి, మరి ఒక నూతన ఉదయం మా యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన విధానంకే మీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. అయ్యా మేమేమైనప్పటికీ నా తండ్రి ప్రభా, మీరు మాకు ఇస్తున్న అవకాశం జీవించటకు మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచుతున్న సజీవమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలంలో నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో చేరి సంఘంగా నా తండ్రి ప్రభా కొద్ది సమయం నాయన ప్రభా మీ వాక్కులను ధ్యానించటకు మీరు ఇచ్చిన నాయన ప్రభా ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచిన మేము వెళ్ళిన స్వరాన్ని మేము వినటకు మీ పరిశుద్ధాత్మ సహాయం నడిపి మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మరి సృష్టి అంతటినీ కూడా ఫలించమని చెప్పేసి చెప్తున్నాడు కదా. సో మనకు ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో చదివించినట్టు మరి దేవుడు ఈ యొక్క సృష్టిని చేసి మరి ఆదాముకు అప్పచెప్పి దీన్ని ఫలదీకరించమని చెప్పేసి చెప్తున్నాడు. అభివృద్ధి పరచమని మనల్ని సృష్టించినట్టు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో మరి పుట్టించి దేవుడు మరి సముద్ర జలములను భూమిని అంతా కూడా మరి పండించమని చెప్పినాడు. సో మరి అలాంటి స్థితి నుంచి ఆశీర్వాదకరమైన మరి స్థితి నుంచి దేవుడిని మరి ఆజ్ఞను మీరి మానవుడు మరి లోకంలో తప్పు చేసి లేకపోతే ఆదాము మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి ఆయన మరి పాపంలో పడ్డట్టు మనం చూస్తాం అదే అధ్యాయంలో కదా. మరి ఇంకా ముందు అధ్యాయాలలో మరి శోధనలోకి గురవడము, ఏదైతే చేయకూడదని చెప్పినాడో మరి దేవుడు తినకూడని చెప్పిన ఫలాన్ని ఆయన తిని మరి తన భార్య చేత మరి ప్రేరేపించబడి తిని మరి పాపంలో పడ్డట్టు చూస్తాం. ఆ పాపంకి మరి పశ్చాత్తాపం చెందినట్టు మనం చూడటం లేదు ఎక్కడ కూడా కదా. ఆ పాపంకి మరి ఆయన పశ్చాత్తాపం చెందలేదు. ఆ పశ్చాత్తాపం లేకుండా మరి ఆయన మరి తోట నుంచి వెలివేయబడి మరి భూమి లోపలి సేద్యపరచుకోమని కష్టజీవిగా మంచిగా సుఖంగా ఉండే జీవితాన్ని కష్టతరంగా మార్చుకున్న పరిస్థితికి తీసుకొని వచ్చినట్టు కదా చేసే పాపం ద్వారా. సో మరి అలాంటి జీవితము మరి అప్పుడు మొదలుపెట్టినది ఇంకా కొనసాగిస్తూ మరి వస్తున్నాం. అదే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ వచ్చినాం. అఫ్ కోర్స్ మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చినాడు, తన శిలువ మరణం పొందినాడు, పాపాలను క్షమించినాడు. మరి పాప క్షమాపణ కొరకు ఆయన శిలువ మరణం పొందినాడు. కానీ మరి దాని ఆ ఫేజెస్లో మాత్రం మనం ఇంకా వెళ్తూ ఉన్నాం. మనం చేసిన పాపాన్ని మరి దాచకుండా దేవుని ముందు మనం ఒప్పుకున్నప్పుడే దానికి పశ్చాత్తాపము మనము అనుభవిస్తాం కదా. పశ్చాత్తాపంలోకి నడిపించబడ్డాం. మరి ప్రతిరోజు అయ్యగారు చక్కగా 40 దినాలు మరి 40 అంశాలు మనకు ఏర్పాటు చేసి మరి మనము ఆ అంశాలలో ధ్యానించటకు మరి ప్రిపేర్ చేసి మనల్ని కూడా ప్రిపేర్ చేసిన విధానం బట్టి మరి ఎంతో మరి కృతజ్ఞత చేస్తున్నాను. అదేవిధంగా ప్రతిరోజు పాపకు ఒప్పుకోను కదా. ప్రతి ఉదయాన్నే అది కూడా మరి ఎంతగానో మన జీవితాల్లో ఉపయోగపడి మనం ఒక్కొక్కసారి ఒప్పుకోవడం మర్చిపోతామేమో. కానీ ఈ 45 రోజులు ప్రతిరోజు మరి పాపక్షమాపణ ఒప్పుకుంటూ మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కోరుతున్నాం. అది నిజంగా ఎంతగానో మరి ఒక బ్లెస్సింగ్ లాగా మనకు ఉంటున్నది ప్రతిదినం. మరి ఈ దినానికి మనకు ఏర్పాటు చేసిన అంశం చూస్తే కంపంక్షన్ అంటే పరితాపం. దానికి మరి పర్యాయ పదంలో చూసుకుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, గాడ్లీ సారో అంటాం. అదేవిధంగా మరి రిపెంటెన్స్ అని కూడా ఒక పదం, మరి దానికి పర్యాయ పదంగా చూస్తాం. మారు మనసు, పశ్చాత్తాపము లేదా పరితాపము అంటే మనం చేసిన తప్పుకి మరి ఎక్కడనో మనము ఇమీడియట్గా రిపెంట్ అవ్వడం, ఆ బాధ తప్తమైన హృదయంతో మనం పశ్చాత్తాపడం. ఈ యొక్క మరి ఇన్నర్ మీనింగ్ కంపంక్షన్ అనే మరి కొత్త పదము, అది డీప్ పశ్చాత్తాపము అని చెప్పేసి ఈ యొక్క పదము తెలియజేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు వస్తుంది ఈ యొక్క మరి పశ్చాత్తాపం అనేది ఎప్పుడు మన లోపల కలుగుతుంది అంటే మనం తప్పు చేసినప్పుడు కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మనము ఒప్పుకోవాలనుకున్నప్పుడు. ఆ ఒప్పుకునే స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే దేవునితో అంటు కట్టుబడి ఉంటాము,
దేవునిలో మనం ఉన్నప్పుడు మరి దైవికమైన సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి, పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు మనతో ఉంటుంది కాబట్టి, మరి అలాంటి నడిపింపుతోటే మనం ఒప్పుకోవాలన్న మరి ఆలోచన మనకు కలుగుతుంది కదా. సో మరి ఈ యొక్క మరి 2 విధాలైన పాపం మనం చూసినాం. ఒకటి దైవ చిత్తానుసారమైన పాపము, ఒకటి లోక సంబంధమైన పశ్చాత్తాపము. దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము, లోక సంబంధమైన పశ్చాత్తాపము మనము చూస్తున్నాం. సో మనకు రెఫరెన్స్ వర్స్గా మరి ఇచ్చిన అంశము 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనము, చిత్తానుసారమైన దుఃఖము రక్షణాధారమైన మారు మనస్సులు కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగచేయను. ఈ మరి 2 అంశాలు మనం ఇక్కడ గమనిస్తాం. ఒకటేమో రక్షణార్థమైన మారు మనసు కలిగజేసింది దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. మరి లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగజేయను. అంటే మనము గమనిస్తే మరి ఇందాక చెప్పుకున్నట్టు 2 రకాల మరి పశ్చాత్తాపాలను మనం గమనించవచ్చు ఈ యొక్క వాక్య ధ్యానంలో కదా. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, 2 మరి లోక సంబంధమైన దుఃఖము. మరి మనం గమనించినట్టయితే వాక్యానుసారంగా వాక్యంలో చూస్తే మనకు మరి పేతురు గారిని చూస్తాం కదా. మరి ఆయన ఏసయ్య ఆయనకు మరి సిలువ కప్పచెప్పక ముందు పేతురికి చెప్పినట్టు, నువ్వు మరి కోడి కూసే లోపల 3 మార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్తాడు. అది చెప్పినప్పుడు ఆయనకు ఒప్పుకోవడానికి కూడా అసలు నమ్మశక్యం కాదు. నేనెందుకు నీ శిష్యుడిని, నీతో తిరుగుతూ నీతో ఉంటూ నేనెట్లా ఇది చేస్తాను దేవా అని చెప్పేసి ఆయన మరి వాదించడం కూడా జరుగుతుంది. మరి తర్వాత మరి అది తెలియకుండానే ఆయన ఆ పాపంలో పడిపోవడం కూడా మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 69 నుంచి 75 వచనాల్లో మనం గమనించినట్టయితే అక్కడ మరి పర్సిక్యూషన్కి దేవుణ్ణి అప్పచెప్పడము, అక్కడ మరి ఆయనకు యేసయ్య ఆ ప్రాసెస్ అంతట్లో ఏం జరుగుతుందన్న ఉత్సాహంతో ఆయన చాటుగా వెళ్ళి అక్కడ మరి ఎవరికి తెలియకుండా ఆయన ఆ గుంపులో చేరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో మరి ఆయన అక్కడ ఉండడము, ఆయనను గమనించిన వాళ్ళు ఈయననే మరి నువ్వు ఏమంటారు దేవుని శిష్యుడు కదా, ఆయనతో తిరుగుతున్నవాడిని కదా, లేదు నేను కాదు. అది మనము అంటే తప్పు అని కూడా మనకు అనిపించదు. మనము నిజ జీవితంలో చేసే కొన్ని పనులు కూడా మరి పేతురు గారిని గమనిస్తే మనము ఆయన చేసింది అది పెద్ద తప్పు అనిపించదు కదా. సో మనం చేసే పనులు కూడా కొన్నిసార్లు అవి తప్పుగా అనిపించవు మనకు. అవి చాలా కామన్గా ఇక్కడనే ఉన్నా అంటాం, ఎక్కడనో ఉంటాం, మనం ఇక్కడనే ఉన్నా అంటాం కదా. సో మనం చేస్తున్న పనిని కూడా మనము తప్పుగా చిన్న అబద్ధం అది అబద్ధం అని కూడా అంగీకరించాం. సో పేతురు గారు కూడా మరి అబద్ధమని ఆయనకు అన్నోయింగ్లీ అది జరిగిపోయింది. ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి కూడా అడిగిండు. వాళ్ళు వచ్చి ఇంకొక మరి చిన్నది వచ్చి అడిగింది. వెలుపటి ముంగట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడవలానికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడైన యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగునని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నువ్వు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనిషిని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. మరి ఇట్లా చిన్న అబద్ధం నేను ఎరగను అనేది పోయి ఒట్టు పెట్టుకున్న దాకా కూడా వచ్చినట్టు కదా. ఎంత స్ట్రాంగ్ గా అబద్ధం ఆడుతున్నాడంటే కదా, అది తెలియకుండా, అది ఆయన కావాలని కాదు కానీ ఆయనకు తెలియకుండానే అది జరుగుతున్నది. సో చాలాసార్లు మనం కూడా అలాంటి పాపంలోనే పడిపోతూ ఉంటాం, మనకు తెలియకుండా. మనకు మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల మరి ఆ పశ్చాత్తాపం తర్వాత కలగజేస్తే తప్ప మరి అది తెలియకుండా చేసే తప్పులు మనం చాలా ఉంటున్నాయి. సో ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవలసిన వారమై
ఉంచున్నాం. మరి ఇమీడియట్గా ఆ కోడి కూత ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆయన రియలైజేషన్ లోపలికి వచ్చినాడు. యేసయ్య చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకొచ్చినాయి కదా. అయ్యో దేవా, నేను నువ్వు చెప్పినట్టు మరి నేను పాపంలో పడిపోయినాను, నేను నన్ను క్షమించు దేవా అని ఆయన కుమిలి కుమిలి ఏడ్చినట్టు మనం చూస్తాం కదా. ఆ కుమిలి కుమిలి ఏడవడం అంటే లోపల నుంచి వచ్చే బాధ, ఆ లోపల నుంచి వచ్చే పశ్చాత్తాపం ఏదైతే ఉందో మరి అది ఒప్పుకొని ఆయన విడిచిపెట్టినప్పుడు దేవుడు రానైన కాలంలో మరి యేసయ్య చేసిన అద్భుతాల కంటే ఎక్కువగా పేతుర్ని వాడుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం కదా. ఆయన నీడ ద్వారా స్వస్థత పొందిన చాలా మంది. సో మన లోపల ఉన్న మరి తప్పులను కూడా మనం ఎప్పుడైతే గమనించి మరి దేవుని సన్నిధిలో మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పశ్చాత్తాపమైన జీవితం మనం జీవించినప్పుడు మరి దేవుడు మనకు కూడా ఎన్నో మేలు చేయడానికి ఆయన రెడీగా ఉంటున్నాడు. ఆయన 2 చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు ఆయన కదా. మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. సో మరి అలాంటి ధన్యత మనకు ఇచ్చినాడు కాబట్టి ప్రతి దినము మనము పరిశీలించుకున్న వలసిన వారమై ఉంటున్నాం. మరి లోక సంబంధమైన పశ్చాత్తాపం మనం గమనించినప్పుడు మరి యేసయ్య శిష్యుల్లోనే ఇంకొక అతన్ని చూస్తాం మనం, ఇస్కరియోతు యూదా కదా. సో మరి ఆయన తన యొక్క మరి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఎంట్రీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నది, ఆయన ఎగ్జిట్ కూడా అనుమానాస్పదం కదా. సో మరి రావాలా వద్దా అన్న రీతిగా వచ్చినాడు. ఆ టీంలోకి 12 మంది శిష్యుల్లో చేర్చబడ్డాడు. మరి ఆయన వెళ్ళేటప్పుడు కూడా అత్యాశకు పోయి మరి 30 నాణాలకు యేసయ్యను అమ్మిన తర్వాత అప్పుడు ఆయనకు రియలైజేషన్ అయింది. ఆయనను అప్పచెప్పిండు. యేసయ్య మరి ఆ పర్సిక్యూషన్లో మరి నిలబడ్డాడు. అక్కడ ఆయన పర్సిక్యూట్ చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు మరి కనువిప్పు కలిగింది. కానీ అప్పటికే అంతా అయిపోయినది కదా. సో ఆ పశ్చాత్తాపము ఆయనకు విలువ లేకుండా పోయినది. ఆయన మరి తన వాళ్ళకి తీసుకుపోయి ఆ పెద్దలకు ఎవరైతే ప్రధాన యాజకులకు ఆయన మరి ఆ 30 నాణాలు లేకపోతే ఇచ్చేయడానికి చూస్తుంది. 27వ అధ్యాయంలో మనం అదే అధ్యాయము మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 3వ వచనము ఏం చెప్తున్నది? పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల దగ్గరను పెద్దల దగ్గరను మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొని మనం చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి విడిపెట్టుకునేది. సో చూస్తున్నా మరి ఆయన వెళ్ళి అది దీంతో మాకెందుకు అని చెప్పేసి అది వాళ్ళకి ఇచ్చేసినా కానీ ఇంక వాళ్ళ పని అయిపోయింది. నువ్వు మాకు ఆయన అప్పచెప్పేసినావు, అయిపోయింది, ఇంకా నీ పని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆ వెండి నాణాలు నువ్వేం చేసుకుంటావు చేసుకొని వెళ్ళగొట్టేసావు కదా. సో మరి అలాంటి స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఇటు ఆయనకు క్షమాపణ దొరకక ఆయన మనసు వేదనకు గురైపోయి ఆయన ఉరి వేసుకొని చావడము జరిగింది కదా మనం చూస్తున్నాం. మరి ఎంత భయంకరమైన మరణానికి మనము లోన్ కావాల్సిన పరిస్థితి యూదా ఇస్కరియోతుని గమనిస్తాం కదా. సో మన లోపల పశ్చాత్తాపము మరి రావాల్సిన సమయంలో మనం పశ్చాత్తాపడకపోతే మరి ఆ కాన్సిక్వెన్సెస్ మనము మరి చూడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలను కూడా మరి రాత్రి వేళ మనం ఉదయకాలంలో మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి పేతురుకి దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం చూస్తాము. అదే విధంగా మరి ఆయన రక్షణలోకి నడిపించబడడం మనం చూస్తాము కదా. సో మరి యూదా ఇస్కరియోతుని చూసుకుంటే లోక సంబంధమైన దుఃఖంకు ఆయనకు గురైనాడు. మరి ఆ లోక సంబంధమైన దుఃఖానుసారమైన మరి కాన్సిక్వెన్సెస్ మరణానికి దారి తీస్తుంది కదా. సో మరి అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటే సుంకరి మరి పరిసయ్యుల ప్రార్థన కూడా గమనిస్తాం కదా. మరి ఆయన చాలా తగ్గించుకొని ఆయన మరి నన్ను క్షమించు దేవా, నేను పాపిని అని తగ్గింపు గుణం కలిగిన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. మరి వేరే పరిసయ్యులు మరి నేను చాలా గొప్ప పనులు చేసినాను, నేను మంచి పనులు చేసినాను, నేను ఇలాంటోని అలాంటోని అని తనను తాను బోస్టింగ్ చేసుకుంటున్నాడు. సో మరి అలాంటి కాకుండా మరి మనము తగ్గింపు గుణం కలిగి మనం అంటే పేతురు చేసినట్టు తెలిసి తెలియని తప్పులు మనం ఎన్నో చేస్తుంటాం. తెలియక చేసే తప్పులు చాలా ఉంటాయి. తెలిసి కావాలని చేసే తప్పుల కంటే తెలియక మనకు అన్నోయింగ్లీ చేసే తప్పులు చాలా ఉంటాయి. సో మరి వాటి నుంచి దేవుడు తప్పించాలని ప్రతిరోజు మనము మరి సిల్వ చెంతకు రావాల్సిన వారమే ఉంటాం. మరి సిల్వ పైన దొంగలను గమనించినప్పుడు కూడా కదా మనము చూస్తే మరి 2 దొంగలు మరి చెడుతనము చేసి లేకపోతే పాపములు చేసి పట్టబడి మరి యేసయ్య అనుభవించే శిలువ మరణంకే అప్పచెప్పబడ్డారు.
కానీ మరి ఆయన యొక్క పరిశుద్ధతను గమనించిన వాడు అందులో ఒక్కడే ఉన్నాడు కదా. మరి యేసయ్య పరిశుద్ధతను, యేసయ్య గొప్పతనాన్ని విన్న మరి ఆ ఒక్కడే మరి మొదటి దొంగ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు కదా అని అంటుంటే, మరి ఇంకొక దొంగ ఏమంటున్నాడు, ఆయన మరి ఏ తప్పు తెలియదు, ఆయన నిర్దోషి, సో నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఒక మాట, ఆ పశ్చాత్తాపమైన మాట ఆయన చెప్పినప్పుడు వెంటనే యేసయ్య అంగీకరించి ఆయన నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు అని చెప్పేసి చెప్తున్నాడు. సో మరి యేసయ్య మరి ఈరోజు ఆయన 2 చేతులు చాచి మన కొరకు కూడా ఈ వాక్యం చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మనము మరి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి మరి దేవుడు మనకు కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ పరదేశంలో ఆయన దేవుడి కుడి పార్శ్వంలో మనం కూడా ఉండడానికి ఆధిక్యతను ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి అది ఎప్పుడు మనం పాపం చేసినప్పుడు దాన్ని దాచకుండా దేవుని ముందు ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు, మరి అదే రిపీటెడ్గా చేసినప్పుడు కాదు, కానీ దాన్ని విడిచిపెట్టినప్పుడు, పాపము ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. మరి అలాంటి జీవితము మనకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనని క్షమించే మరి గొప్ప స్వభావం కలిగిన దేవుడు మనకున్నాడు. మరి 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మరి ఈ విధంగా సెలవిస్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని మరి శుద్ధిగా చేస్తాడు, పాప విముక్తులను చేస్తాడు కదా. సో అది ఎప్పుడు మనం పాపములను ఒప్పుకునేడు, ఆయన నమ్మకమైన వాడు కదా, నీతిమంతుడు నమ్మకమైన వాడు కనుక మరి ఆయన సన్నిధిలో పాపం ఏదైనా ఆయన ఓర్చుకోగలను, దాని పాపంను ఆయన ఓర్చుకోవడానికి విరోధమైన క్రియ ఏది కూడా యేసయ్యకు మరి ఓర్చుకోలేని స్వభావం కలిగిన దేవుడు, పరిశుద్ధుడు కాబట్టి నీతిమంతుడు. మరి అలాంటి దేవుడు మనకు కూడా ఆధిక్యతనిస్తున్నాడు. ఏమని, మనము మరి పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మరి శుద్ధులుగా చేస్తామని చెప్తున్నాడు కదా. మరి నిజమైన పశ్చాత్తాపము మన జీవితాలని మార్చేస్తుంది. మరి నిజమైన పశ్చాత్తాప జీవితం అంటే కేవలం మరి ఏడుస్తూ అయ్యో దేవా క్షమించు అని చెప్పడం కాదు, కానీ మన జీవితాన్ని మనము మార్చుకొని మార్పు కలిగిన జీవితం జీవించడమే పశ్చాత్తాపము కలిగిన జీవితం అని మనం చెప్పవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఒకటి యూట్యూబ్లో ఒక సాక్ష్యం వైరల్ అవుతుంది. కడపలో నివసించే మరి మైకేల్ బాబు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరి బావగారు అనుకుంటా, మేనత్త కొడుకు అనుకుంటా ఆయన మైకేల్ బాబు అని. సో చాలా బాంబుల నుండి బైబిల్ వరకు అని చెప్పేసి క్యాప్షన్ పెడుతూ ఇస్తున్నాడు అన్నమాట. సో ఇంత గొప్ప సాక్ష్యం అంటే ఆయనది ఆ కాలంలో ఆయనకు 2 రాజారెడ్డి, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి ఉన్నాడో, రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మీసం అయితే ఇంకొక మీసము మైకేల్ బాబు, ఆ రీతిగా ఉండేదంట. అంటే ఇద్దరిని గెలిపించుకోవాలి, ఇద్దరిని ఆయన పోటీలో నిలబెట్టి ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా నిలబెట్టుకొని అక్కడ పులివెందుల్లో గెలిపించుకోవాలా అన్న దీంతో ఉండేవాడంట. సో మైకేల్ బాబు కరుడ కట్టిన ఒక మరి ఫ్యాక్షనిస్ట్ అంట. సో బాంబులు తయారు చేయడము, చాలా మందిని చంపించడము, చాలా మంది మీద మరి హత్యా ప్రయత్నాలు చేయడము, వాళ్ళు లేకుండా చేయాలని అలాంటి క్రిమినల్ మైండ్ కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్కౌంటర్ చేసినాడు. దేవుడు ఎన్కౌంటర్ చేసి ఆయనకు గొప్ప మారు మనసుని కలుగజేసి దేవుడు మరి భయంకరమైన వ్యసనాలతో పట్టుబడ్డ వ్యక్తి అంటాడు. సో మరి అలాంటి వ్యక్తిని మరి బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని బోధించేవాడుగా దేవుడు నిలబెట్టినాడు. మరి ఆ స్టూడియోకి వచ్చినప్పుడు ఆయన ఎవరైతే ఎన్కౌంటర్ చేస్తున్నాడో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ జర్నలిస్ట్ అడుగుతున్నాడు, అసలు మీరేనా ఇట్లున్నారు, మీరేనా ఇంతమంది మార్బలంతో వచ్చాడు, మైకేల్ బాబు ఒక్కడే వచ్చినాడా స్టూడియోకి ఒక్కడంటే ఆయన చెప్తున్నాడు, నేను ఒక్కనే రాలేదు, నాతో పాటు యేసయ్య వచ్చినాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆమేన్. సో దేవుడు మరి మనము ఇప్పుడు పౌలుని చూసినాం, సౌలుని మరి పౌలుగా మార్చిన దేవుడిని చూసినాం. కానీ మరి ఆయన చెప్తుంటే నిజంగా మరి నువ్వు ఇంతగానో నువ్వు సిగరెట్లు తాగబడు, ఇంత మత్తు పదార్థాలకు అలవాటు పడినవాడు, ఇప్పుడు ఏం తాగంటే ఏం తాగ, నాకు అసలు వాసన కూడా ఇష్టం లేదని చెప్తున్నాడు.
నీకు ఇంతమందిని చంపినావు, నువ్వు నిజమేనా అంటే నిజమే, నేను చంపినా అని చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. సో ఆయన దేవుడి వాక్యాల ద్వారా ఆయనతో మాట్లాడినాడంట. మరి అదేవిధంగా మరి నువ్వు చేసిన పాపాలకు నువ్వు శిక్ష అనుభవించలేదా, నీకు శిక్ష రాలేదా అంటే శిక్ష ఇచ్చినాడు దేవుడు నాకు. ఆయన కార్ ట్రావెల్ చేస్తుంటే ఆయన చేతిలోనే ఆయన కుమారుడు మరణించినాడు, చిన్న పిల్లోడు. సో దేవుడు మరి నేను చేసిన తప్పులకు నా కుమారుని తీసుకున్నాడు. అయినా కానీ నేను దేవునికి లోబడి ఉన్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు అనేక మంది ఎవరినైతే ఆయన బాంబులేసి చంపాలనుకున్నాడో మరి ఆయనకు ఈయన పోయి ప్రార్థన చేసి వచ్చినాడంట. ఆయన మారు మనసు పొందిన తర్వాత మరి ఈయన కూడా ఆయన చంపే స్థితి కదా ఆయన దొరికితే. సో అలాంటి స్థితిలో కూడా ఆయన భయపడకుండా వెళ్ళి ఆయనకు మరి ప్రార్థన చేసి వచ్చినాడు. ఆయన భార్యకు క్యాన్సర్ వస్తే ఈయన వెళ్ళి స్వస్థత ప్రార్థన చేసినట్టు ఆమె స్వస్థపడ్డదంట. సో దేవునికే వందనాలు, దేవునికి ఎంతగానో మహిమ. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు మనం అంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళని దేవుడు క్షమించినప్పుడు సో మరి ఎవరినైనా దేవుడు క్షమించి వాడుకోగలడు. మనల్ని కూడా మరి దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. తప్పు చేసినప్పుడు మరి మనం దేవుని దగ్గరికి రావాలా, మనం నిజమైన పశ్చాత్తాపము, ఆయన నిజమైన పశ్చాత్తాపము మరి కోరుకున్నాడు. ఆయన దేవుడు మరి ఆయనని క్షమించి ఆయనకు విడుదల ఇచ్చినాడు. ఇప్పుడు మరి ఘనమైన పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ స్టూడియోకి రాకముందు కూడా ఆయన రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడంట. నేను వెళ్ళి అక్కడ మాట్లాడేటప్పుడు దేవా నువ్వు నాతో ఉండు, నేను మాట్లాడే ప్రతి మాట నీకు మహిమకరంగా ఉండాలా అని చెప్పేసి చెప్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసుకొని వచ్చాను నీ దగ్గరికి రావడానికి అని చెప్తున్నాడు కదా. మనుషులతో మాట్లాడడానికి కూడా దేవుని సహాయం తీసుకొని మరి వచ్చి ఆయన ఇప్పుడు అబౌవ్ 70 years ఉంటాయేమో, పెద్ద మనిషి అయిపోయినాడు. ఆయన చెప్తుంటే నిజంగా దేవునికే మహిమ అనుకున్నాను. దేవుడు చేసే గొప్ప కార్యాలు మరి ఆ రీతిగా ఉంటాయి. సో మరి ఎలాంటి స్థితిలో దేవుడు మరి తన యొక్క మరి శిలువ రక్తం ద్వారా మరి యెషయా 53:5 చెప్పినట్టు మన పాపములకు మరి క్షమాపణ ఏ రీతిగా వచ్చింది, ఆయన శిలువ రక్తం ద్వారానే కదా, ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారానే. యెషయా 53 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, కానీ మన అతిక్రమలను బట్టి ఆయన మరి గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన మరి నలుగగొట్టబడ్డాడు. సో అలాంటి స్థితిలో మరి ఆయన మన యొక్క పాపములను ఆల్రెడీ క్షమించేసినాడు కాబట్టి ప్రతిదినము ఆయన శిలువ చెంతకు మనం చేరి ప్రతిదినము ఆయన శిలువను ధ్యానిస్తూ మరి 40 రోజులే కాదు కానీ మరి రానంటున్న మరి 365 రోజులు కూడా మనము ప్రతిరోజు ఆయన శిలువను మరి ధ్యానం చేస్తూ ఆయన మన కొరకు కార్చిన గొప్ప త్యాగంను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్చిన రక్తంలో మనకు స్వస్థత, ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత, మరి విడుదలని ఇచ్చేసినాడు ఆల్రెడీ కదా. మనకు విడుదలని ఇచ్చినాక దేవా నాకు ఇంకా విడుదలని అని ప్రార్థన చేయడం కాదు కదా. సో మరి ఒక పాస్టర్ చెప్తున్నాడు ఏమని, నేను ఒక మొన్న రీసెంట్గా మా ఆడపడిచి కూతురు డెలివరీ అయిందనమాట. సో వాళ్ళ బేబీకి ఇట్లనే అంటే హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా బ్రతకదు అని చెప్పినారు. సో వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పినారు. ఆ బేబీ మరి మంచి నార్మల్ డెలివరీ సిజరీన్ అయిందని, బేబీ నార్మల్గా ఉన్నది, డాక్టర్సే ఆశ్చర్యపోతున్నారు అని చెప్పేసి చెప్పినాడు. అక్కడ వచ్చిన పాస్టర్ చెప్తున్నాడు అనమాట, ఆయన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి ఇట్లా ప్రార్థన అని చెప్పేసి వచ్చిందట 2 సార్లు. ఒకసారి వచ్చి ఏమంటారు పిల్లలు లేరట చాలా కాలము, పిల్లల కోసం ప్రార్థన చేయమని వస్తే చేసిందంట పాస్టర్. వాళ్ళు నాన్ బిలీవర్స్, నాన్ క్రిస్టియన్స్ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. చేసిండు మొదటి వారం. 2వ వారం వచ్చి మళ్ళీ ప్రార్థన చేయమన్నారట. ఫస్ట్ వీకే చెప్పిండంట ప్రార్థన చేసి మీకు పిల్లలు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడమ్మా పొండి అని చెప్పేసి చెప్పినాడు. 2వ వారం వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాడు. ఆల్రెడీ నేను చెప్పేసిన కదా దేవుడు మీకు ఇస్తున్నాడు, మళ్ళీ ఎందుకు ప్రార్థన అని చెప్పేసి ఆయన చెప్పినాడు. సో మళ్ళీ 3వ వారము వాళ్ళు రాలేదు, హాస్పిటల్కి పోయి 2 months రాలేదంట. మళ్ళీ ఫోన్ చేసి టెస్ట్ చేయించుకొని వాళ్ళకు పాజిటివ్ వచ్చినది అని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే ఆమె ప్రైజ్ లార్డ్, మరి దేవుడికే మహిమ. మనము విన్నవించుకునే ప్రతి విన్నపము దేవుడు ఆలకించే దేవుడు, దానికి జవాబిచ్చే దేవుడు. మరి దాన్ని మనము సరైన రీతిలో ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తప్పకుండా మనకు క్రియ చేసే దేవుడు. ఆయన మరి
మనని ప్రేమించి కదా మిగతా సమస్తమును నోటి పలుకుల ద్వారా ఆయన కలుగజేస్తున్నాడు, కానీ మనని మాత్రము ఆయన తన స్వహస్తాలతో నిర్మించినాడు. ఎంత ప్రేమిస్తే కదా, ఎంత ప్రేమిస్తే ఆయన ప్రతి ఒక్కటి మనని తీర్చిదిద్దినాడు. మరి డాక్టర్స్ చాలా మంది దేవుని కార్యాలు ఎందుకు గొప్పగా చెప్తారంటే, వాళ్ళు మనము ఉట్టి ఇవే చూస్తుంటాం కదా మీదికి, కానీ వాళ్ళు మొత్తం శరీర నిర్మాణాన్ని వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళ ప్రాక్టికల్స్ లో అంతా కూడా దేవుడు ఏ విధంగా మరి తల నుంచి అరికాలు వరకు నిర్మించినారో బాడీ మొత్తం డిసెక్షన్ చేస్తూ వాళ్ళు ప్రతి పార్ట్ని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి దేవుని గొప్ప క్రియను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందుకు మనకంటే ఎక్కువ విశ్వాసం కొన్నిసార్లు మరి బుక్స్ పరంగా చదివి వాళ్ళు కొంత అటు ఇటు అవుతారు, కానీ సబ్జెక్ట్ పరంగా చూసుకొని. కానీ చాలా మంది మనకు క్రిస్టియన్ డాక్టర్స్ అంతా కూడా ఎక్కువగా బిలీవ్ చేసేది దేవుని యొక్క గొప్ప మరి కార్యంను బట్టి. ఆయన మరి ఏదైనా చేయగలడు, సమస్తం ఆయనకు సాధ్యమే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. సో మరి అలాంటి గొప్ప మరి దేవుడు మనకు ఉంటుండగా, మరి అలాంటి గొప్ప ఆధిక్యత మనకు ఆయన ఇస్తుండగా, మరి మనము మరి సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము మరచిపోకుండా మనతో పాటు మన బిడ్డలకు కూడా దాన్ని నేర్పిస్తూ, అది తరతరములకు మరి దాన్ని జ్ఞప్తికి చేసుకోవాల్సిన విషయం, అది విడిచిపెట్టేది కాదు. కాబట్టి మరి దాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ ప్రతి విషయంలో మరి దేవుని సిలువను మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమే ఉంటున్నాం. మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నమ్మదగిన దేవుడు కదా. మన పాపాలను మరి ఆయన చెల్లించిన వెల మరి అది అన్కౌంటబుల్, అంటే దాన్ని అన్ఇమాజినబుల్ కదా, ఎవరు కూడా చేయలేని. మరి ఒక భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళంట, మరి భర్తకు సడన్ గా మ్యారేజ్ అయినాక ఒక కిడ్నీ ఇష్యూ వచ్చిందంట, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆయనకు కిడ్నీ తీసివేయాల్సిన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్నమాట. అయితే కిడ్నీ ఒకటి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆయన బ్రతుకుతాడు. సో భార్య యంగ్ కాబట్టి ఆమె బ్లడ్ మ్యాచ్ అయినది, నీ కిడ్నీ ఇయ్యమ్మా భర్తకి బ్రతుకుతాడంటే, అమ్మో నేను బ్రతకాల ఎక్కువ రోజులు నాకు కాదని చెప్పేసి ఆమె విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందంట. సో కొద్ది రోజులకు ఆ వ్యక్తి మరణించినాడు. సో మరి ఈ లోకంలో ఎవరు కూడా మనకు శాశ్వతం కాదు కదా. ఈ లోకంలో మరి భార్య భర్తలు, లేకపోతే పిల్లలు, మన అక్కలు చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇవన్నీ మరి శాశ్వతమైన సంబంధాలు కాదు, కానీ దేవుని సంబంధం ఒక్కటే శాశ్వతమైన సంబంధం. మరి ఆ శాశ్వతమైన దేవుడు మనకు తోడుగా ఉండగా, మరి ఆయన శాశ్వత మరి ప్రేమను మనం గుర్తించి ఆయనతో మనం అంటుకట్టబడి ప్రతిదినము మనం చేసిన తప్పులను, మనం చేసిన మరి పాపంలను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆ పశ్చాత్తాపైన హృదయము మరి దేవుడు మనకి ఇవ్వాలని మనము ఆయన శిలువ దగ్గరికి ప్రతిరోజు వస్తూ ఆయన శిలువ పైన కాచిన ఆ రక్తంలో మనము మరి కడుగుకుంటూ పశ్చాత్తాపం పొందుకుంటూ మరి అలాంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాను. ప్రభువా, మా పాపాల కోసము నీవు శిలువపై మరణించావు, మాకు నిజమైన పశ్చాత్తాపము ఇచ్చావు. మా జీవితాన్ని మార్చమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.